సిలోన్ హల్లెలూయా. మరి దేవుని వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల దేవా నీకే స్తోత్రం. ఇంతవరకు నైనా నీ కృపతో నడిపించిన దేవానికి స్తోత్రం. నాయన ఈ సమయంలో నాయన నీ వాక్యాన్ని చెప్పుచుండగా నీ సిరిచాటున సంపూర్ణంగా మరుగుపరిచి నాయన నీ ఆత్మతో నింపి నాకు అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించి బలపరిచి నైనా నీ వాక్యంలో లోతైన మర్మాలు చూచే విధంగా నాకు ఇంకా నా హృదయాన్ని అయితే ఇంకా మరింత తేటపరచమని నాయన మీరే మాతో మాట్లాడమని పనిముట్టుగా వాడుకోమని యేసు పరిశుద్ధం పడుచున్నాను. ఆమేన్. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో షూట్ చేయడం, వాక్యం మెసేజ్ చెప్తున్నాను, వీడియో మనీని అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీ వల్ల నేను చేయలేకపోయాను. అయితే మనీ దేవుని మాటలు చెప్పడం మనీ స్టార్ట్ చేస్తుండగా ఇంకా బలంగా చెప్పే విధంగా నా కోసం, నా కుటుంబం కోసం ప్రేర్ చేయండి. అయితే ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం ఏమనగా కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల ఎరునను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తుంటే ఒక వృక్షం కోసం మనకు కనిపిస్తుంది. అంటే ఒక చెట్టు ఎప్పుడైతే ఒక అందంగా పచ్చగా చక్కగా ఫలాలు ఇచ్చే విధంగా ఉంటుందంటే ఆ చెట్టు నీటి యొక్క అంటే ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే నీరు చక్కగా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా దొరుకుతుందో స్వచ్ఛమైన నీరు, అక్కడ చెట్టు నాటబడినప్పుడంట, చెట్టు ఎదిగినప్పుడంట అది ఫలమిచ్చు చక్కగా పచ్చగా మంచి చెట్టు వలె అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వృక్షం అనగా ఆత్మీయస్థితిలోని బైబిల్ అనుసారంగా మనం చూస్తే మనం అంటే విశ్వాసులు రక్షణ పొందుకునే ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఒక వృక్షం వంటి వారు. ప్రతి ఒక్కరు కూడా నీరు అని చూస్తే మనము దేవుని వాక్యం అని సెలవేస్తుంది. ఎక్కడైతే దేవుని వాక్యం ముందు మనం నిలబడతామో, ఎక్కడైతే దేవుని వాక్యం ముందు మనం నాటబడతామో అప్పుడు మనం కూడా మంచి ఫలాలు ఇచ్చే ఒకటి వృక్షంగా మన ఏరులు కూడా బలంగా, మనం దృఢంగా విశ్వాసంలో బలపడుతుంటాం. ఎక్కడైతే మనము వాక్యం ఎక్కువగా మన సమృద్ధిగా అందుతుందో, ఎక్కడైతే వాక్యం మన స్వచ్ఛమైన వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నాటి వేసుకుంటామో అప్పుడు మనము వృక్షం వలె, మంచి వృక్షం వలె ఎటు విధంగానే పచ్చగా ఉంటూ ఆ వృక్షము చక్కగా షాడోనిస్తూ, ఆ బ్రాంచెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటూ, ఆ రూట్స్ కూడా లోపలికి డీప్గా రూటెడ్ అయ్యి ఎన్ని గాళ్ళు వచ్చినా, ఎన్ని కాలామిటీస్ వచ్చినా కూడా అవి కదలబడకుండా స్థిరంగా నిలబడుతుందో అటు విధంగానే మనము కూడా దేవుని వాక్యంలో మన స్థిరత్వాలే ఉండాలి. దేవుని వాక్యంలో మనం కూడా నాటపడాలి. దేవుని సంఘంలో దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే నాటపడతామో మన జీవితాలు కూడా, మన ఆత్మీయస్థితిలో జీవితాలు కూడా మనం పడిపోకుండా బలంగా ఉంటాం. చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, దేవుని వాక్యాలు వింటుంటారు, కానీ ఆ వాక్యము వాళ్ళ హృదయంలోని చూచుకు వెళ్ళదు. అంటే ఆ వాక్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో నాటి వేసుకోకుండా వాళ్ళ వాక్యం ఏదైతే ఉందో, దేవుని చెప్పిన మాటలు మన హృదయంలో ఫలింపనివ్వకుండా ఉంటుందో, అది ఫలింపలేని విధంగా ఉంటుందో, మనం ఎంతగా దేవుని వాక్యం విన్ననా, ఎంతగానో దేవుని సన్నిధికి వెళ్ళినా వ్యర్థమే. ఎందుకంటే ఆ నీటు, అంతేకాకుండా నువ్వు ఆ వాక్యం వెళ్ళడమే కాదు, ఆ వాక్యము వినమే కాదు, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యము మన హృదయంలో ఒక వృక్షం ఎటు విధంగా అయితే నీటి ఎద్దు ఉన్నప్పుడు ఆ వాటర్ని ఎటు విధంగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడే ఆ వృక్షం కూడా చక్కగా మంచి ఫలాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ నీరు పక్కన ఎంతగా ఉన్నా కూడా ఆ వృక్షము ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ నీటి పక్కన ఉన్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆ వృక్షం అబ్జర్వ్ చేసుకుంటేనే దానికి మంచిగా అభివృద్ధి చెందుతుంది, మంచి ఫలాలు ఇచ్చే విధంగా ఉంటుంది. అటు విధంగానే మన ఆత్మీయస్థితిలో ఎదగాలి అంటే, బలంగా ఉండాలంటే వృక్షం అంటే గన మనం కూడా వాక్యాన్ని మన హృదయంలో అబ్జర్వ్ చేసుకోవాలి. మన హృదయం అనే పలక మీద మనం చెక్కుకోవాలి. ఎప్పుడైతే మన వాక్యం మన హృదయంలో ఉంటుందో అది ఫలిస్తుంది. ఎప్పుడైతే మన వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు పాపానికి దూరంగా ఉంచుతుంది, పాపానికి దూరంగా ఉంచి దేవునికి దగ్గరగా చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఫలింపలేని వృక్షం వంటిగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎంతగా తీసుకున్నా కూడా నువ్వు ఫలించలేనప్పుడు దేవుడు ఒక్కనాడంటూ ఆ వృక్షము ఎండిపోతుంది. అంటే నువ్వు ఫలింపలేనప్పుడు ఆ వృక్షం ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు దేవుడు చూచినప్పుడు ఎండిపోయిన వృక్షాన్ని ఏం చేస్తాడంటే
కొట్టివేసేసి అగ్నిలో పడివేసేస్తాడు. మనం ఫలాలు ఇచ్చేవంటి వృక్షంగా ఉన్నప్పుడే దేవుడు ఇంకా అభివృద్ధి చెందిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఫలాలు ఇవ్వకుండా ఎండిపోయిన స్థితికి నువ్వు జారుతున్నావు అంటే ఆత్మలోని దేవుడు నిన్ను కొట్టివేసి అగ్నిలో పడివేసేస్తాడు. ఎందుకంటే అగ్నిలో పడివేసినప్పుడు అది బూడిద కిందన అయిపోతుంది. ఇంక దేనికి ప్రయోజనం ఉండదు, దేనికి పనికిరాదు. నువ్వు ఫలించాలి, దేవునిలో నువ్వు నాటబడాలి అని అనుకుని ఆశపడుతున్నావు అంటే నువ్వు వాక్యాన్ని సమృద్ధిగా నువ్వు నీ హృదయంలో దాచుకుంటుకోవాలి. నీ వాక్యము హృదయంలో నువ్వు ఉంచుకున్నప్పుడు పాపానికి దూరంగా ఉంటుందా. ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుంది, పాపము చేయకుండా నీ వాక్యం ఎక్కడ ఉంచుకుంటున్నాను, నా హృదయంలో ఉంచుకుంటున్నాను. నా హృదయంలో ఉంచుకొని నా హృదయం నుంచి పోకుండా నా హృదయం అనే పలక మీద నేను రాసుకుంటున్నాను. అది హృదయం అనే పలక మీద రాసుకోవడం అంటే, హృదయం అనే పలక మీద రాసుకోవడం అని అంటే, ఇప్పుడు ఒక శిల్పికారుడు ఏదైతే ఒక రాయి మీద చెక్తాడు, బొమ్మని శిల్పి చేస్తాడు. అదే ఒక మట్టి ముద్ద మీద ఒక దాని మీద చెక్కినప్పుడు అదేమవుతుంది, ఏదైనా నీరు వచ్చినప్పుడు కానీ ఏవైనా వచ్చినప్పుడు కొట్టుపడిపోతుంది. ఇప్పుడు కొండ ఉంది, ఆ కొండ ఉంటుంది, అది కొండ అది నీరేసాం అనుకో అది నానిపోయి పడిపోతుంది. అదే రాయితోని ఒక రాయి మీద మనం చెక్కినప్పుడు అది ఎలా ఉంటుంది, ఇప్పటికీ తరతరములు ఇప్పటికీ పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అంటుంటుంది. అటు విధంగానే మన హృదయం అనే పలక మీద రాసుకోవాలంటాం దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకుంటూ ప్రతిదినం మనం ధ్యానిస్తూ ఉండాలి. ఒక్కసారే కాదు, ప్రతిదినం కూడా మనం ధ్యానిస్తూ ఒక్కసారి విన్నాను కదా చాలే సరిపోయిందిలే, దేవుని వాక్యం నా హృదయం నుంచి తీసుకున్నానులే అని అనుకోవడం కాదు. నువ్వు ప్రతిదినం దేవుని వాక్యంలో నాటబడాలి, ప్రతిదినం దేవుని నీరు నువ్వు త్రాగాలి. దేవుడు చెప్పాలి, నేను ఇచ్చిన నీరు ఎన్నడూ కూడా నువ్వు తప్పిక నుండు. మనం ఆత్మీయలో బలపడాలంటే, ఈ ఆత్మీయలో ఎదగాలంటే దేవుని ఇచ్చిన దేవుడు అనే వాక్యం అనే జీవజలపు నీరు మనం ప్రతిదినం మనం తాగాలి. ప్రతిదినం మనం మంచినీరు తాగుతాం, మనకి ఎనర్జీ తగ్గిపోయినప్పుడు, మనకు అలసటగా ఉన్నప్పుడు మంచినీరు తాగుతాం, తప్పిగా ఉన్నప్పుడు మళ్ళీ తాగుతాం, తప్పిగా ఉన్నప్పుడు మళ్ళీ తాగుతాం. కానీ దేవుడు ఇచ్చిన నీరు ఎన్నడూ కూడా తప్పికకుండా, ఎందుకంటే దేవుడు అంత విధంగా సమృద్ధిగా వేస్తాడు. మన ఆత్మలోని ఎంతగానో దాహం పడుతూ ఉంటాం. ఆ ఆత్మలో దాహం పడకుండా మనం ఎప్పుడైతే దేవుని ఇచ్చిన జీవజలపు అనే వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుంటామో, మన ఊటలుగా మన హృదయంలో నుబ్బింపుకున్నప్పుడు మన పచ్చగా ఎప్పుడు కూడా చక్కగా ఫలించే వంటి వృక్షంగా మనం దేవుళ్ళలో మనం దృఢంగా ఉండగలుగుతాం. అయితే నువ్వు ఇంకా ఫలింపలేని వంటిగా ఉన్నావా, నువ్వు ఇంకా ఎండిపోయిన స్థితిగా ఉన్నావా, నేను రక్షణ పొందేసుకున్నాను, నేను క్రైస్తవ బిడ్డని దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోతున్నాను అనుకొని నువ్వు మోసం చేసుకుంటూ నీ జీవితాన్ని వెంట వేసుకుంటున్నావా, నీ వృక్షము ఎలా ఉంది, నువ్వు ఎలా ఫలిస్తున్నావు, దేవుడు నువ్వు ఫలించే విధంగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా, లేదంటే నువ్వు ఆత్మలో జారిపోతూ ఆత్మస్థితిలో ఎండిపోతున్నావా. నువ్వు ఎండిపోతున్నప్పుడు ఒక దినమున నువ్వు కొట్టివేయబడతావు, ఒక దినమున దేవునిలో నుంచి కొట్టివేయబడతావు. కొట్టివేయబడి నువ్వు అగ్నిలో పడవేయబడతావు. అగ్ని అనగా నరకం. దేవుని కొంతవరకే దేవుని సమయం మనకుంది. ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనకి సమయం. అప్పటి వరకు వాక్యం ఉంటుంది, తర్వాత వాక్యం అంటూ ఉండదు, తర్వాత వాక్యం అంటే నశించిపోతుంది. అప్పుడు దేవుడు ఫలించుకుండే వాళ్ళని దేవుడు తీసుకొని వెళ్తాడు. ఫలింపలేని వాళ్ళందరినీ కూడా అగ్నిలో కొట్టివేసి అగ్నిలో పడవేసేస్తాడు. బూడిద అయిపోతాం. అగ్నిలో పడవేసినప్పుడు ఏమవుతుంది, బూడిద అయిపోతాం. అయితే నిత్య అగ్నిలో మనం చావక బ్రతకగా అందులోనే పురుగు చావదు, అగ్ని ఆరక ఆ నరకంలోనే మనం అలాగ ఉంటూ ఉంటాం. కాబట్టి నువ్వు ఇంకా స్థిరంగా లేకపోతే, నువ్వు ఇంకా దేవుని వాక్యం నీలో నువ్వు భద్రపరచుకోకుండా, నువ్వు ఇంకా దేవుని వాక్యం అనుసరించకుండా, నువ్వు ఇంకా దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా నీ జీవితం ఇంకా ఎలాగే ఉన్నది అనుకుంటే, ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడిన నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని చేతులకు అప్పగించినప్పుడు నువ్వు చక్కగా దేవుళ్ళు అభివృద్ధి పొందుతావు. నువ్వు చక్కగా దేవుళ్ళు నాటబడతావు, చక్కగా దృఢంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు నాటబడినప్పుడు నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా కూడా నువ్వు కదిలింపబడకుండా స్థిరంగా నిలబడతావు. ఎన్ని వచ్చినా కూడా ఒక వృక్షం కూడా చక్కగా దృఢంగా నిలబడుతున్నాయంటే ఇంకా ఫిక్టరీస్ మనం చూడగలుగుతున్నామంటే, ఎన్నో సంవత్సరాల కలిసి మనం ఇంకా వృక్షములు చూడగలుగుతున్నామంటే అది బలంగా ఉన్నాయి. ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది, చక్కగా నీరు అవి అబ్జర్వ్ చేసుకుంటూ అటు చక్కగా ఉంటుంది. అటు విధంగానే మన ఆత్మలో బలపడాలంటే మనం కూడా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలోనే నింపుకోవాలి, మన హృదయంలో నాటు వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో చెక్కుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి.
నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయంలో భద్రపరుచుకోలేదనుకో, ఎందుకంటే నువ్వు మన హృదయంలో బలపరుచుకోవాలంటే దుష్టుడు ప్రతి నిమిషం కూడా మనతో పోరాడుతూ ఉంటాడు. ప్రతి నిమిషం కూడా పడేయడానికి చూస్తాడు. ప్రతి నిమిషం కూడా ఎటు విధంగానే వీళ్ళు మళ్ళీ నా యుద్ధకు రావాలి, నాలో ఉండాలి, నాతో ఒకటి జీవించాలి అని చెప్పి దుష్టుడు ప్రతి నిమిషం కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రయత్నకి మనం ఏదైతే దుష్టుడు వేసిన వలలు అందులో పడిపోకుండా మనం జారిపోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం, దేవుని సమృద్ధమైన జీవజలపు నీరు మన హృదయంలో ఉన్నప్పుడే మనం బలంగా ఉండగలం. మన దేవుని ఇంకా బలంగా ఎదగలుగుతాం. వాక్యానుసారంగా ఈరోజు దేవుని మీతో మాట్లాడినట్టయితే అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించండి నాతో పాటు కూడా. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీకు స్తోత్రం నాయన, మంచివాడవయ్యా. అయ్యా మా నిజమేనైనా ఇంతవరకు ప్రభా నైనా నీలో నాటబడకుండా, నీలో ఎదగకుండా ప్రభా మా జీవితాలు ప్రభా నాయన అయ్యా ప్రభు వాడిపోయిన వంటి మా జీవితాలు ప్రభా మనీనైనా నీ కృపతో మన నీ వాక్యంతో మమ్మల్ని చిగురింప చేయండి. నీలో ఇంకా బలంగా నాటపడినైనా దీవెనకరంగా మా ఆశీర్వాదకరంగా ప్రభా నీకు మహిమ తెచ్చే విధంగా నా జీవితాన్ని మార్చండి నాయనా. ఎవరైతే నైనా ఈ వాక్యాన్ని విన్నారో ప్రభు ఆ బిడ్డలను కూడా మీకు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ జీవితాలు కూడా నైనా నీలో ఫలించే విధంగా అయ్యా బలపరచమని కోరుకుంటున్నాం ప్రభు. ఆత్మలో జారిపోకుండా, వాడిపోకుండా అయ్యా నైనా మూడైపోయిన మా జీవితాల్లో మని చిగురింపచేసి నైనా మని బలపరచమని నైనా మని నీ పరిచర్లో ముందుకు సాగే విధంగా మన అయ్యా నీ చిత్తం నెరవేర్చే విధంగా నీ కృప ఎల్లప్పుడూ మా పై నుంచి నడిపించమని కోరుకుంటూ నైనా మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రం. మాతో నైనా వ్యక్తపడిన మాటలునైనా మా హృదయంలో నాటినైనా మా హృదయంలో పనిచేసినైనా వాక్యానుసారంగా మా జీవితాలనైనా కట్టుకునే విధంగా నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా నడిపించమని సమస్త మహిమనీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు బ్లెస్డ్ అయి ఉంటే దీవెనకరంగా మీకు అనిపించినట్టయితే మీ అందరికీ షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.